నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని ఏఆర్పీ క్యాంప్ గ్రామం సమీపంలో దారుణం జరిగింది. నిజాం సాగర్ D46 కాలువలో గత నెలలో గుర్తు తెలియని 7 ఏళ్ల బాలిక మృతదేహం లభ్యమైంది. మహారాష్ట్ర నాందేడ్ జిల్లా ముద్గేడ్ తాలూకాకు చెందిన బాలికగా పోలీసులు గుర్తించారు. సర్పంచ్ ఎన్నికల కోసం తండ్రి కన్న కూతుర్ని చంపి కెనాల్లో పడేశారు. 3 పిల్లలుంటే పోటీకి అనర్హత అనే ఉద్దేశంతో తండ్రి కూతుర్ని చంపాడు. బాలిక హత్యకు ప్రేరేపించిన ప్రస్తుత సర్పంచ్ గణేష్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్ర గ్రామస్తులు ఈ అమ్మాయి యొక్క నేటివిటీ ఏముంది, ఈ అమ్మాయి ఫలానా కెరూరు గ్రామం ముక్కేడ్ తాలూకా అని చెప్పడం జరిగింది. దానిలో లోతుగా విచారణలోకి వెళ్తే వీళ్ళ తండ్రి కొండమంగళే పాండురంగన్ అతను 3 పిల్లల తండ్రి. ఆ గ్రామంలో కొరూరు గ్రామంలో విరాట్ అనే సెలూన్ నడుపుతూ ఉండేవాడు. అదే సెలూన్కి గణేష్ షిండే అని ప్రస్తుతం సర్పంచ్ ఆయన రెగ్యులర్గా వస్తుండేవాడు. వీళ్ళ డిస్కషన్లో ఏంటి అంటే 6 నెలల్లో మహారాష్ట్రలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి. కానీ ఎలక్షన్స్లో పోటీ పడాలి అంటే 2 పిల్లలే ఉండాలి అనే ఒక నియమం ఉంది. అయితే ఈ పాండురంగన్ అతనికి 3 పిల్లలు ఉన్నారు. ఎట్లయినా ఒక పిల్లల్ని తగ్గించుకుంటే వాళ్ళు పోటీ పడే అవకాశం ఉందనే దాంట్లో మొదటి చాలా ప్రయత్నాలు చేశారు. ఫస్ట్ వేరే వాళ్ళకి దత్తత ఇవ్వడానికి ట్రై చేశారు. వేరే వాళ్ళ దగ్గర పెంచడానికి కూడా బాగా ప్రయత్నం చేశారు. పూణే కార్పొరేషన్ ఆఫీస్ కూడా వెళ్ళి ప్రయత్నం చేశారు. అయితే వాళ్ళ ఏవి ఫలించకపోయేసరికి ఎట్లయినా గెలవాలంటే 2 పిల్లలే ఉండాలని నియమాన్ని విస్తరించుకొని ఈ పాండురంగ అనే అతను గణేష్ షిండే యొక్క ప్రోత్బలంతో తన యొక్క బైక్ MH26BY7495 బైక్లో తన పెద్ద కూతురైన ప్రాచీని ఇక్కడ తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి నిజామాబాద్ నుంచి తీసుకెళ్తున్నాను. తీసుకొచ్చి ఇక్కడ తుప్పదండానికి అంబం వెళ్ళే దారిలో పాపని నిజాం సాగర్ కెనాల్లో తోసేసి వెళ్ళిపోవడం జరిగింది. ఇన్ని రోజులు దాక్కున్నాడు. మనకి ఇన్ఫర్మేషన్ మీద ఇవాళ అతను పట్టుకోవడం జరిగింది. కష్టపడి కేసు ఛేదించారు. వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. మహారాష్ట్ర